ఈ రోజు మనం బుల్లితెరకు సంబంధించిన ఇద్దరు కామెడీ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకరు తన మ్యాజిక్ తో పాటు ఆల్రౌండర్ అని నిరూపించుకున్న సుడిగాలి సుధీర్, మరొకరు తన పంచులతో అందరినీ ఆకట్టుకున్న హైపర్ ఆది. వీళ్ళిద్దరు ఇప్పుడు టెలివిజన్ రంగంలోనే కాకుండా సినిమాల్లో కూడా దూసుకుపోతున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సుడిగాలి సుధీర్ స్టార్టింగ్ నుండి జబర్దస్త్ లో ఉన్నాడు. అంతకన్నా ముందు మ్యాజిక్ షోస్ చేశాడు అండ్ తర్వాత చాలా హోస్ట్ గా కూడా చాలా షోస్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా హోస్ట్ గా చేస్తున్నారు అండ్ మూవీస్ కూడా చాలా చేస్తున్నాడు హీరోగా. సుడిగాలి సుధీర్ కామెడీలో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, అంటే ఒక అమాయకత్వం ఉంటుంది. తన బాడీ లాంగ్వేజ్ తోనే కామెడీ చేస్తూ ఉంటాడు. తన మీద తను పంచులు పడ్డా కూడా తీసుకోగలిగిన ఒక మంచి కమెడియన్, ఒక మంచి ఆర్టిస్ట్ సుధీర్. అంతేకాకుండా సుడిగాలి సుధీర్ మంచి డాన్సరు, అంతేకా మంచి సింగరు అండ్ మంచి హోస్ట్ కూడా. సో ఇన్ని ఉన్నాయి అతనిలో. ప్లస్ ఇప్పుడు యాక్టర్, హీరో కూడా అయిపోయాడు. సో హీఈస్ డెఫినెట్లీ అండ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు మనం. సో టెలివిజన్ రంగంలో ఇప్పుడు అత్యధిక ప్రజాదరణ ఉంది సోషల్ మీడియాలో, అంటే సుడిగాలి సుధీర్కే ఉంది. ఇంకా తన కెమిస్ట్రీ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. సుడిగాలి సుధీర్ అండ్ రష్మి మధ్యలో ఉన్న ఒక కెమిస్ట్రీ ఎంత మంచిగా పండిందంటే, జబర్దస్త్లో పంచులతోనే కాకుండా ఇటు ఢీ షోలో అసలు ఢీ షో కొంతమంది అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కన్వర్సేషన్స్, డాన్సులు, మాటల కోసమే చూస్తూ ఉంటారు. ఢీ షో చాలా మంది కూడా మధ్యలో వచ్చే కామెడీ కోసమే చూస్తూ ఉంటారు. అందులో సుధీర్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సుధీర్ రష్మి కెమిస్ట్రీ అనేది ఢీ షోలో బాగా పాపులర్ అయిపోయింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సుడిగాలి సుధీర్ నచ్చినట్టు ఏది ఉంటే ఒక కమెంట్ చేసి చెప్పండి అండ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం హైపర్ ఆది గురించి మాట్లాడతాం. హైపర్ ఆది జబర్దస్త్కి లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడని చెప్పుకోవాలి. ఎందుకంటే తన హై పవర్ పంచ్లతో అసలు అందరినీ ఇట్లా ఉర్రు తలూగిస్తాడు అన్నమాట. తన పేరులోనే హైపర్ ఉంది, అంటే తన స్కిట్లు స్టార్ట్ చేసిందంటే గన్ లో నుంచి వచ్చిన బుల్లెట్ల లాగా పడుతూనే ఉంటాయి పంచులు. అది మీ అందరికీ కూడా తెలుసు హైపర్ ఆది పంచులు ఎలా ఉంటాయి అనేది. హైపర్ ఆది ఒక పంచులు వేయడం, కామెడీ చేయడమే కాకుండా తను ఒక రైటర్ కూడా. సో తన పంచులు, తన స్క్రిప్ట్ ఏదైతే ఉందో తనే రాసుకొని, అందుకనే అంత పర్ఫెక్ట్ గా ఆ పంచులు సింక్ చేయగలుగుతాడు హైపర్ ఆది. అందుకనే హైపర్ ఆదికి పంచులు వేయడంలో అసలు ఇంకా వేరే ఎవరు కొట్టలేరని. సినిమాల్లో అయినా, రాజకీయాలకు సంబంధించిన స్పీచ్ల్లో అయినా పంచులు వేయడంలో ఆదికి ఆదే సాటి. ఆది స్పాంటినిటీ చాలా సూపర్ గా ఉంటుంది. ఎవరైనా పంచ్ చేసిండ్రంటే దానికి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్ గా డబుల్ పంచ్ చేయడం అనేది ఆది స్పెషాలిటీ అని చెప్పుకోవాలి. ఇద్దరి గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం ఒకసారి. సుధీర్ కామెడీ చూస్తే సిచ్యువేషనల్ గా, ఎమోషనల్ గా అందరినీ ఆకట్టుకునే విధంగా బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది. ఆది కామెడీ ఏమో పంచ్లు మరియు డైలాగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. తనది షార్ప్ అండ్ అగ్రెసివ్ కామెడీ స్టైల్. సుధీర్ తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటే, ఆది మాత్రం తన పంచులు అండ్ మేధస్సు, తన మైండ్ తోని ఆకర్షిస్తూ ఉంటాడు. సో మీ అభిప్రాయం ఏంటి? మీకు సుధీర్ కామెడీ ఇష్టమా, స్టైల్ ఇష్టమా, లేదంటే ఆది పంచులు ఇష్టమా? మీకు ఎవరంటే ఇష్టం, మీకు ఎవరి స్టైల్ ఇష్టమో ఒక కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.